విధంగా ఉందో చూడండి. రైట్, మాకు బిగ్ బ్రేకింగ్ అందుతా ఉంది. అంబటి రాంబాబు గారి ఇంటి వద్ద భారీగా దాడి జరుగుతున్నట్లయితే తెలుస్తా ఉంది. ఆయన ఇంటి వద్ద పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఇల్లు, ఆఫీసు, కార్లు కూడా ధ్వంసం చేస్తున్నారు అనేటువంటి ఒక సమాచారం కూడా మనకు అందుతూ ఉంది. ఒకసారి మనతో మాట్లాడేందుకు మస్తాన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన మనకు ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. రైట్, మస్తాన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. మస్తాన్ రావు గారు, హలో. ఏం జరుగుతోంది మస్తాన్ రావు గారు అంబటి రాంబాబు గారి ఇంటి వద్ద? అంటే నాకున్న సమాచారం ప్రకారం యాక్చువల్ గా మార్నింగ్ గోరంట దగ్గర గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆ ఫ్లెక్సీ తీయటానికి ప్రయత్నించారనే ఒక ఆలోచనతో టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం, పోలీసులు అక్కడి నుంచి ఆయన్ని పంపించి వేయటం జరిగింది. అదే సమయంలో కొంతమంది ఆయన కారు మీద కూడా చేతులతో దరువేస్తూ దాడికి ప్రయత్నించిన సంగతి కూడా చూసాం మనం యూట్యూబ్ కానీ ఛానల్స్ ద్వారా. అయితే అక్కడ ఏంటంటే అంబటి రాంబాబు గారు ఆ సందర్భంగా కొంత ఆవేశానికి లోనయ్యి ఆ టీడీపీ కార్యకర్తల్ని కొంత ఆయన ఆవేశంగా కొన్ని మాటలు దాటడం జరిగింది. దాని మీద టీడీపీ కార్యకర్తలందరూ ఇప్పుడు ఇంటి దగ్గరికి గల్లా వెస్ట్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆమెతో కలిసి కొంతమంది మహిళలు కూడా అక్కడికి వెళ్లి ధర్నా చేయడానికి ప్రయత్నించారు. ఆ సందర్భంలో కార్యకర్తలందరూ కూడా అదుపు తప్పి అంబటి గారి ఆఫీసు మీద, అంబటి గారి ఇంటి ఆవరణలో ఉన్న కారు మీద దాడి చేసి ధ్వంసం చేశారు. దాదాపు అక్కడ పరిస్థితి అయితే పూర్తిగా అదుపు తప్పినట్టుగా కనిపిస్తా ఉంది. పోలీసులు వందల మంది వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళటం, చంద్రబాబు గారు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని దానికి క్షమాపణలు చెప్పే వరకు అక్కడి నుంచి కదలబోమని అక్కడే మీడియా ముందు శాసనసభ్యురాలు గల్లా మాధవ్ కూడా ప్రకటించడం జరిగింది. అలా కనుక ఆయన చెప్పకపోతే ఆయన అరెస్ట్ చేయాలని కూడా ఆమె డిమాండ్ చేసింది కూడా మనం చూసాం. టీవీలో కూడా ఇప్పుడే జరుగుతా ఉంది. ఇంకా అక్కడ ఆ విధ్వంస కార్యక్రమం కానీ అక్కడ పట్టుతప్పే పరిస్థితి కానీ కనిపిస్తుంది. చాలా సీరియస్ గా ఉంది. పోలీసులు డిఎస్పీ, వెస్ట్ డిఎస్పీ నేతృత్వంలో ఆయన అరవింద్ అనుకుంటా, ఆయన పోలీసులు అందరూ ఉన్నారు అక్కడ. అంబటి గారు పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ కార్యకర్తలు మాత్రం అక్కడ చాలా ఆవేశానికి లోనయ్యి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తా ఉంది. పరిస్థితి అయితే అదుపు తప్పినట్టుగా మనకు అందుతున్న సమాచారం బట్టి అయితే చెప్పచ్చు. మస్తాన్ రావు గారు, ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు కూడా, విజువల్స్ కూడా మనకి బ్రేకింగ్ విజువల్స్ కూడా అందాయి. సో దాదాపు ఒక 100 మంది వరకు కూడా పోలీసులు మరి అంబటి రాంబాబు గారి ఇంటి చుట్టూ వలయంలో ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. అయినప్పటికీ కూడా కార్యకర్తలు ఇళ్లలో చొరబడి దాడి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి అక్కడ? ఉన్నాయండి. అంటే పోలీసులు ఉంది 100 మంది, కార్యకర్తలు చాలా వందల మంది అక్కడ వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. టీవీలో చూస్తా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ఆవేశానికి లోనవడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన అనుచిత వ్యాఖ్యలతో దూషించారు కాబట్టి వెంటనే క్షమాపణలు చెప్పాలి అనేది పాయింట్. అయితే అంతకు ఒక అరగంట 30 గంట ముందు, 45 నిమిషాల ముందు అంబటి రాంబాబు గారు మీడియాతో మాట్లాడడం జరిగింది. నేను కొంత ఆవేశానికి లోనయ్యి కొన్ని వ్యాఖ్యలు చేశాను, అది చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదు, బట్ నా మీద కార్యకర్తలు దాడి చేయబోయేసరికి కొంత ఆవేశంగా మాట్లాడాను. అలా మాట్లాడకుండా ఉండాల్సిందనేది విచారం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూడొచ్చు. అయితే ఆయన చివరిలో ఏమన్నారంటే, ఒకవేళ నన్ను ఈ వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని గనక అరెస్ట్ చేయాలని చూస్తే నేను అరెస్టులకు భయపడను, మీరు అరెస్ట్ చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆదేశాలు వచ్చాయని కూడా నాకు తెలుస్తా ఉంది, కాబట్టి మీ అరెస్టులకి అంబటి రాంబాబు ఎప్పుడు కూడా భయపడ్డా అనేది కూడా వ్యాఖ్యానించారు. అది టీవీల ద్వారా చూసిన వాళ్ళు కొంత టీడీపీ కార్యకర్తలు కొంత ఆవేశానికి లోనే మరింత మంది అక్కడికి చేరుకున్న పరిస్థితి మనకు కనిపించింది. సో అయితే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర? ఖచ్చితంగా. ఆయన ఆఫీస్ అయితే మొత్తం ధ్వంసం చేశారు, ఇంటిలో కూడా చొరబడ్డారు. ఇంట్లో పరిస్థితి ఎలా ఉందనేది ఇంకా బయటికి ఆఫీస్ ధ్వంసం చేశారా? కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓకే ఓకే, అయితే చాలా దానిలో ఎటువంటి లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చీపుళ్లతో అక్కడికి వెళ్లి ఇంకా నిరసన కొనసాగిస్తున్నారు. శాసనసభ్యురాలు కూడా అక్కడే ఉండటంతో మరింత ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు అయితే ఇందాక అంటే అక్కడ ఆయనకి రక్షణగా వెళ్ళినప్పటికీ కూడా ఎక్కువ మంది వచ్చేసరికి ఒక్కసారిగా మీద పడేసరికి వాళ్ళందరినీ కూడా అదుపు చేయలేని పరిస్థితి అదుపు తప్పిన పరిస్థితి కూడా కనపడింది. ఆ తర్వాత ఆయన ఇంటి మీదకి, ఆఫీస్ మీదకి దాడి చేసి ఇంటి అద్దాలు కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కూడా మనకి సమాచారం ఉంది. రైట్, ధన్యవాదాలు మస్తాన్ రావు గారు అందుబాటులోకి వచ్చేందుకు ఫోన్ కాల్ ద్వారా.
రైట్. గుంటూరు నగరంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అంబటి రాంబాబు ఆఫీసును కూడా ధ్వంసం చేశారనేటువంటి వార్త కూడా అందుతా ఉంది. అయితే ఆయన ఇంటిలోకి కూడా టీడీపీ కార్యకర్తలు చొరబడుతున్నట్టయితే తెలుస్తా ఉంది. మొత్తానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు టార్గెట్ గా గుంటూరు నగరంలో టీడీపీ శ్రేణులందరూ కూడా రాంబాబు ఇంటిని ముట్టడిస్తున్నట్టయితే కనబడతా ఉంది. కారు ఇంట్లో అద్దాలు సైతం ధ్వంసం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. పోలీసులకి అంబటి అనుచరులకి మధ్య తీవ్రమైనటువంటి తోపులాట్లు జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. చంద్రబాబుకు అంబటి క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తా ఉన్నారు. గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటి వద్ద పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. వందలాది మంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా వేలాది మంది టీడీపీ కార్యకర్తలు మాజీ మంత్రి అంబటి ఇంటిని చుట్టుముట్టారు. వలయంలాగా అంబటి ఇంటి పైన దాడులు చేస్తా ఉన్నారు. అంబటి కారు మీద ధ్వంసం చేసినట్టు సమాచారం అందుతా ఉంది. అదేవిధంగా అంబటి ఆఫీసుని ధ్వంసం చేసినట్టయితే సమాచారం అందుతా ఉంది. పోలీసులు కూడా టీడీపీ కార్యకర్తలను అదుపు చేసేందుకు పెద్ద ఎత్తున కష్టపడుతున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. రేపు మన డిబేట్లోకి వెళ్దాం. శేఖర్ రెడ్డి గారు, రైట్. శేఖర్ రెడ్డి గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వస్తుందండి. సో మొత్తానికి ఈరోజు అంబటి రాంబాబు గారు టంగ్ స్లిప్ అయినటువంటి నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు గారిని చంద్రబాబు గారికి క్షమాపణ చెప్పాలని ఒక డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టం కనపడతా ఉంది. ఆయన క్షమాపణ చెప్పకపోయేసరికి ఆయన ఆఫీసుని ఫర్నిచర్ని కూడా ధ్వంసం చేశారనే సమాచారం అందుతూ ఉంది. ఆయన ఇంట్లో కూడా కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చొరబడుతున్నట్టే తెలుస్తూ ఉంది. పోలీసులు కూడా వందలాది మంది అంబటి రాంబాబు ఇంటికి వలయంలో ఉన్నప్పటికీ కూడా పరిస్థితి అదుపు తప్పుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఏంటి వైసీపీ నుంచి ఏమైనా ఆయనకు మద్దతు ఏమన్నా ఉందా గుంటూరు నగరంలో, లేకపోతే ఆయన వదిలేస్తారు అలాగే? బ్రహ్మనాయుడు గారు, మద్దతు ఉందా వదిలేశారా అని మీరు మాట్లాడదు. మద్దతు ఉంటుందా వదిలేస్తామని మా పార్టీ ఎలా నిలబడుతుందనేది మీరు చూస్తారు. ఓకే. ఎవడెవడైతే మళ్ళీ చెప్తున్నాం సార్, ఎవరెవరైతే కాదు, ఎవడెవడైతే ఈరోజు అంబటి రాంబాబు గారి మీద ఆఫీస్ మీద దాడికి పురుకొలిపినోడు, వెనకున్నోడు, చేసినోడు అందరూ చెల్లించక తప్పదు భవిష్యత్తులో భారీ మూల్యం. ఇదేంటంటే ఏదైతే సిట్టు గురించి కల్తీ జరిగింది, జంతుకో ఉందని చెప్పి ఇప్పుడు కూడా నిస్సిగ్గుగా సాహెబ్ గారు మాట్లాడుతున్నాం సార్. పరిస్థితి అసలే అదుపు తప్పుతుంది. ఈ మాటలు ఒకరికొకరు రెచ్చగొట్టుకోవడం వల్ల ఈ రోజు దాడులు దాకా పోతా ఉన్నాయి. మాజీ మంత్రి ఇంటి మీద దాడి దాకా పోతా ఉంది. దయచేసి మన భాష మన నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకొని సందేశం ఇవ్వాలి పబ్లిక్ కి. దయచేసి కాస్త మీరు ఇప్పుడు మాట్లాడేటువంటి అధికార ప్రతినిధులుగా ఉన్నారు పార్టీల తరపు నుంచి. ఆల్రెడీ అక్కడ మీ ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు అక్కడ ఘర్షణకు దిగారు గుంటూరు నగరం. దయచేసి మీరు కాస్త